హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మన భారతదేశం చాలా ప్రత్యేకమైనటువంటి దేశం. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి దేశం. అందుకేనేమో బ్రిటిషోడు మన భారతదేశంపై కన్నేసి ఇక్కడ భారతదేశాన్ని ఆక్రమించుకొని తర్వాత మన సంపదను అంతా దోచుకొని పోయారు. తర్వాత మన పూర్వీకులు కష్టపడి పోరాటం చేసి మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. అయితే స్వతంత్రం వచ్చిన నుంచి నేటి వరకు భారతదేశం క్రమంగా ఎదుగుతూ ఉంది. అయితే భారత్ ఎదుగుదలను ఓర్చుకోలేని కొన్ని దేశాలు, అందులో ముఖ్యంగా పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు భారత్ నాశనాన్ని కోరుకుంటున్నాయి. ఇక సేమ్ టైం మన దేశంలో ఉన్నటువంటి కొన్ని దుష్టశక్తులు అలాంటి కుత్తేగాలకు, ముఖ్యంగా పాకిస్తాన్, చైనా లాంటి నీచ సంస్కృతి ఉన్నటువంటి దేశాలకు సపోర్ట్ చేస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఆ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి యూత్లో కొంతమంది బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి క్రిమినల్స్, అదేవిధంగా మన భారత్లో ఉన్నటువంటి కొంతమంది క్రిమినల్స్ కూడా దానిలో తోడైపోయి, ఎవరైతే యూత్ ఒక మంచి కాజు కోసం ఇలాంటి అక్రమాలు, అవినీతి జరగకుండా, యువత భవిష్యత్తుతో ఆటలాడుకోకుండా కొంతమంది విద్యార్థులు స్వతహాగా స్వచ్ఛందంగా బయటకు వచ్చి పోరాటం చేశారు. అయితే ఈ యూత్ ముసుగులో, ముఖ్యంగా ఈ విద్యార్థుల ముసుగులో కొంతమంది క్రిమినల్స్ కూడా చేరారనే విషయం బయటకు వచ్చిన తర్వాత నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆ రోజున ఆ ప్రొటెస్ట్ జరిగేటప్పుడు పోలీసుల వాహనాలపై ధ్వంసం చేయడం కానీ, అదేవిధంగా జర్నలిస్టులపై దాడులు కానీ, పోలీసులపై కర్రలతో అదేవిధంగా రాళ్లతో దాడి కానీ, ఇదంతా చేసిందంతా కొంతమంది విద్రోహ శక్తులు, ముఖ్యంగా క్రిమినల్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళపైన దాదాపు ఒక్కొక్కడి పైన 5 నుంచి 7 కేసులు ఉన్నాయంట. మర్డర్ కేసులు, రేప్ కేసులు, మాదక ద్రవ్యాల సరఫరా కేసులు, ఇలాంటి కేసులున్న దాదాపు 120 మందిని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే వీళ్లకు మద్దతుగా కొంతమంది లుచ్చాగాలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ విద్యార్థులే, వాళ్ళపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని చెప్పేసి గగ్గోలు పెడతా ఉన్నారు. నిజానికి వాళ్ళ బయోడేటా కానీ, వాళ్ళకు సంబంధించిన చరిత్ర అంతా పుట్టుపూర్వత్రాలు బయటకు తీస్తే పక్కా క్రిమినల్స్ దాదాపు 120 మంది. ఇక మరో భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకు తినడానికి తిండి ఎక్కడి నుంచి వచ్చింది అని గమనిస్తే చైనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, అదేవిధంగా పాకిస్తాన్ నుంచి, పాకిస్తాన్ కరాచీ నుంచి జొమాటో, స్విగ్గీలో ఆర్డర్లు చేసి కుప్పలుగా ఎవరైతే ఈ విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారో, అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారో వాళ్లకు ఈ పాకిస్తాన్ కరాచీ నుంచి, బంగ్లాదేశ్ నేను చెప్పినటువంటి చైనా, అదేవిధంగా యుఎస్ఏ నుంచి ఇక్కడి రెస్టారెంట్లకు ఆర్డర్ చేసి పార్సిల్స్ వచ్చాయి. వాళ్ళకు సంబంధం లేదు, యువతకు సంబంధం లేదు, విద్యార్థులకు సంబంధం లేదు. ఎవడో తీసుకొచ్చి తినండి అని ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నా ఏంటో తెలియదు, ఇచ్చేస్తున్నారంట. ఈ విద్యార్థులు ఏమనుకున్నారంటే, ఎవరో స్వచ్ఛంద సంస్థ ఇలాంటి ఆర్డర్స్ పెట్టుంటారేమో, అందుకే మాకు వచ్చాయని చెప్పేసి వాళ్ళు తీసుకొని తిన్నారు. తీరా చూస్తే ఆ ఆర్డర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అని చెప్పేసి కూపీ లాగితే, అదేవిధంగా ఆర్డర్ తెచ్చిచ్చిన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఆ స్విగ్గీ, ఆ జొమాటో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, కొన్ని పాకిస్తాన్ నుంచి ఆర్డర్ పెట్టారు, కొన్ని బంగ్లాదేశ్ నుంచి ఆర్డర్ పెట్టారు, మరికొన్ని యుఎస్ నుంచి ఆర్డర్ పెట్టారు, కొన్ని శ్రీలంక నుంచి ఆర్డర్ పెట్టారు, కొన్ని చైనా నుంచి కూడా ఆర్డర్ పెట్టారంట. ఒక వీడియో మీకు ప్లే చేస్తాను, చూడండి. रात के तकरीबन 11 बजे का समय है। जंतर मंतर पे मैं दिखा दूं, अलग अलग यहाँ पर स्विगी से, जोमेटो से खाना भेज रहे हैं। ये मेरे पास में खाना है। कौन भेजा भैया? ये बांग्लादेश से है। बांग्लादेश से भेजा है। अच्छा, ये अलग यहाँ पे किसी को भी देने के लिए बोले ऑर्डर, किसी को भी दे दो, मतलब जो वहाँ पे स्टूडेंट वगैरह है। कहाँ से आया, किसने किया ऑर्डर? ये तो कहीं कतर से किसी ने बोला है कि वहाँ पे ले जाके दे दो जो स्टूडेंट। हाँ, आपको फोन आया तो? हाँ, फोन आया था, बाहर से ही फोन मिलाए थे। कतर से? हाँ, कतर से आए। मतलब ऐसे ऑर्डर आपको पहले भी आए हैं? बहुत सारे ऑर्डर आते हैं, पूरे दिन भर की चक्कर यही का लगता है। ఏ దేశాలైతే భారత్ నాశనాన్ని కోరుకుంటున్నాయో, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది లుచ్చాగాళ్ళు ఇక్కడ యువతకు కానీ, ఇక్కడ విద్యార్థులకు కానీ, అదే విద్యార్థుల ముసుగులో ఉన్నటువంటి క్రిమినల్స్కి స్విగ్గీ, జొమాటో నుంచి ఆర్డర్లు పెడుతూ, వాళ్ళు తినడానికి ఆర్డర్లు పెడుతూ, అదేవిధంగా ఇంకా
ఉద్యమం బాగా చేపట్టండి, ఇంకా ఉద్యమం బాగా చేయండి, అంతేకాకుండా రాళ్ళు రప్పలు విసిరండి అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే వాళ్ళ ఎజెండా జనాలకు అర్థం కావట్లేదు, ముఖ్యంగా యూత్కి అర్థం కావట్లేదు. ఎవరైతే విద్యార్థులు ఇవాళ అక్కడ రాళ్ళు రప్పలు, నిజమైన కొంతమంది విద్యార్థులు కూడా రాళ్ళు రప్పలు విసిరిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ క్రిమినల్ చూసి వాళ్ళు కూడా విద్యార్థులే కదా, వాళ్ళు విసిరంగా మనకు పోయేది ఏంటి అని చెప్పి రాళ్ళు రప్పలు విసిరినటువంటి, పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలపై దాడి చేసిన వ్యక్తులు నిజమైన విద్యార్థులు కూడా దానిలో ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు ఒక ప్రకటన చేసింది. ఎవరైతే 18 సంవత్సరాలకు తక్కువగా ఉన్నటువంటి యువత, నిజమైన యువత, వాళ్ళపై ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని యువత, ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేని యువత ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వదిలిపెట్టండి అని చెప్పారు. అన్నట్లుగానే వాళ్ళపై ఎవరిపైతే కేసులు పెట్టారో వాళ్ళను పంపించేయడం కూడా జరిగింది, అంటే వాళ్ళని విడిచిపెట్టడం కూడా జరిగింది. కానీ వాళ్ళ ముసుగులో ఉన్నటువంటి ఈ ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేశారు. వాళ్ళని రిమాండ్ కూడా కొంతమందిని పంపించినట్టుగా సమాచారం. అదేవిధంగా యువతను అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదగాలనుకునే సిజేపీ లాంటి పార్టీలు ఇవాళ మన భారత్ నాశనాన్ని కోరుకుంటున్నాయి. వాళ్ళ ఎజెండా ఒక్కటే, ముఖ్యంగా మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించారు. బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 3 పర్యాయాలు అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉంది. ముఖ్యంగా భారతదేశాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తుంది. ఇలాంటి పాకిస్తాన్, చైనా లాంటి లుచ్చాగాల నుంచి మనల్ని కాపాడుతుంది. కానీ యువత దాన్ని అర్థం చేసుకోవట్లేదు. అనవసరంగా ఈ సిజేపీ లాంటి పార్టీల అధికార దాహానికి వీళ్ళు బలైపోతున్నారు. మొన్న మధ్యన నేపాల్లో జరిగినటువంటి ఒక నిరసన కార్యక్రమాల్లో కొంతమంది అక్కడ యూత్ చెప్పిన మాట ఏంటంటే, మా నేపాల్లో కూడా ఒక మోడీ లాంటి నాయకుడు కావాలి అని చెప్పారు. అదేంటో కొంతమంది ఈ బొద్దింకలు, ఈ గబ్బిలాల మాయలో పడి మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు.